మనతో పాటు మాజీ బీసీ కమిషన్ మెంబర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు కిషోర్ గౌడ్ గారు ఉన్నారు. జనసేన పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా ఇక్కడ పార్టీ ఆఫీస్ మళ్ళీ ఓపెన్ కాబోతుంది, ఏం చెప్తారు? ఈ భారతదేశ ప్రజాస్వామిక దేశము. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీ అయినా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఈ దేశంలో ఎక్కడైనా పెట్టుకునే అధికారం ఉంది. మేము దాన్ని ఏమి తప్పుపడతలేము. కానీ పవన్ కళ్యాణ్ మొదటగా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా తెలంగాణ ఏర్పాటును తప్పుపడుతూ, తెలంగాణ ఏర్పాటు సరిగ్గా కాలేదు, తెలంగాణ ఏర్పడ్డప్పుడు నేను 11 రోజులు అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసిన, ఉపవాసం ఉన్నా అని చెప్పి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను ఫస్ట్ దెబ్బతీసాడు. దానికి మొదటగా క్షమాపణ చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ కార్యాలయాన్ని ఓపెన్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తప్పకుండా అండి, ఇప్పుడు నువ్వు తెలంగాణ 4 కోట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలంగాణ ఏర్పాటు అనేది 60 సంవత్సరాల ప్రజల యొక్క చిరకాల కాంక్ష. అట్లాంటి తెలంగాణ ఏర్పాటు ఎన్నో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ప్రాణత్యాగాలు చేసి ఎన్నో పోరాటాల వల్ల దానివల్ల తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది. ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే నువ్వు తప్పుపట్టావంటే తప్పకుండా నువ్వు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు నీలాంటి వారు ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టే హక్కు లేదు. ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ హడావిడి అంతా ఇక్కడ పార్టీ పెట్టడం, లేకపోతే ఇంకోటి తప్పకుండా ఇప్పుడు ఇదంతా కూడా మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడం కానీ, చంద్రబాబు నాయుడు ఇంటికి పోవడం, ఒక తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖుల ఇళ్లలో పోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 2 ప్రముఖుల ఇళ్లలో పోయిండు. అంటే ఇదంతా ఒక రాజకీయ కుట్రలో భాగము. లేదు, రాజకీయ వ్యక్తిగతంగా రేప అనుకుంటే నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి పోయగలవు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అమరావతి పోయగలవు, అక్కడ గలవు. వాళ్ళు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్రంలో ఉంటురు, ఎక్కడైనా జీవించే హక్కు ఉంది. కానీ నువ్వు వచ్చి ప్రధానమంత్రి హోదాలో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి అభివృద్ధి పథకాలు ఓపెన్ చేయడానికి వచ్చి వాళ్ళ 2 సీమాంధ్ర నాయకుల ఇళ్లలో పోవడం అంటేనే ఒక కుట్రలో భాగంగా ఇదంతా కూడా బీజేపీ, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అందులో భాగంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇందులో భాగమై ఉన్నాడు. తెలంగాణ ప్రజల ఉనికిని మళ్ళీ దెబ్బతీయగా, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్న ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే తప్పకుండా ఒక రాజకీయ కుట్రలో భాగము. మళ్ళా ఎటు చేసి ఏదో రకంగా తీసుకొచ్చి మళ్ళా సీమాంధ్ర యొక్క మనోభావాలను, సీమాంధ్ర ప్రజల యొక్క దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే తెలంగాణకు అన్యాయం చేశారో ఆ యొక్క దాన్ని చేసే విధంగా ఇవన్నీ కుట్రలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతమైనరు. ఈ యొక్క అందరి యొక్క కుట్రలు, అందరి యొక్క నాటకాలన్నిటినీ వారి యొక్క గమనిస్తున్నారు. తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, అలాగే 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేయలేదు. మేము నవనిర్మాణ తెలంగాణ సాధిస్తాం, కొత్తగా నిర్మిస్తాం తెలంగాణ అని అంశంతో వాళ్ళు రాబోతున్నారు. దాన్ని స్వాగతిస్తారా? ఇప్పుడు ఫస్ట్ మేము ఏమంటున్నాం అంటే, పవన్ కళ్యాణ్ నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఫస్ట్ దాన్ని బాగు చేసుకో. నీకు అక్కడ ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎన్డీఏ కూటమిలో ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలి, అక్కడ యువతకు ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎట్లా నిర్మించాలి, దాని మీద దృష్టి పెట్టండి. వచ్చిన అవకాశాన్ని అక్కడ ఏమో చేయకుండా ఆడవులు పెట్టి వీకెండ్స్ ఏదో అట్లా 4 రోజులు పోయేస్తా, వీకెండ్స్ లో హైదరాబాద్ ఉంటా, ఏదో ఎంజాయ్ చేస్తా, ఎంటర్టైన్మెంట్ చేస్తా, దాని కాదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్కు ప్రజలకు ఏం కావాలి, అక్కడ యువతకు ఏం కావాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏంది, అక్కడ పర్మనెంట్ రాజధాని ఎట్లా నిర్మించుకోవాలి, దాని మీద దృష్టి పెట్టాలి. తప్పించి 4 రోజులు అక్కడ ఉద్యోగం చేస్తా, ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళ లాగా మళ్ళీ వీకెండ్స్ శనివారం ఆదివారం వచ్చి హైదరాబాద్లో గడుపుతాం, ఎంజాయ్ చేస్తాం, అది కాదు. పవన్ కళ్యాణ్ ఇదే మాట మీరు అన్నప్పుడు నేను ఎక్కడ కూడా రావట్లేను కదా, తెలంగాణలో ఉన్న తెలంగాణ యువకులు లేకపోతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కదా జనసేన పార్టీలో ఉన్నది, సో వాళ్ళే పోటీ చేస్తా అంటారు, వాళ్ళకి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న అంశాన్ని కూడా తను తీసుకొచ్చింది. మేము పవన్ కళ్యాణ్ పార్టీని పోటీ చేయడానికో లేకపోతే వాళ్ళ నుండి ఇప్పుడు ఈ తెలంగాణలో కూడా దాదాపు 50-60 ఏ ఎన్నికలు జరిగినా కూడా 50-65 పార్టీల నుండి నిలబడతారు. ప్రజలు ఎవరికి తీర్పు ఇవ్వాలి, ఎవరి వైపు ఉండాలి, ఎవరికి మద్దతు ఇవ్వాలని వేరే ఒక జాతీయ పార్టీ కూడా నిలబడుతుంది. వాళ్ళకి ఒక్క ఓటు కూడా రాదు. సేమ్ రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పరిస్థితి కూడా అదే ఉంటుంది. లేదా నిలబడ్డంత మాత్రాన, ఈ ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన గెలిచేది లేదు, అది చేసేది. ఎవరైనా నిలబడవచ్చు, పోటీ చేయొచ్చు. ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది. కాకపోతే ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను గుర్తించాలి, ప్రజల యొక్క గౌరవించాలి, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలి. ప్రస్తుతం మనతో పాటు ట్రేడ్ యూనియన్ నాయకుడు వేముల వీరయ్య గారు ఉన్నారు. ఒకవైపు తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్ ఈరోజు అటు ప్రారంభోత్సవం అవ్వనుంది,
ఏంటి తెలంగాణలోకి మళ్ళీ జనసేన రాబోతుందా? నిజంగా జనసేన రాబోతుందా? జనసేన పార్టీ వెనుక ఇంకేదైనా పార్టీలు ఉన్నాయన్న అంశాలపైన చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశం పైన మాట్లాడే ప్రయత్నం మనతో పాటు వీరయ్య గారు. అదేంటి జనసేన పార్టీ ఆఫీస్‌ని ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఎట్లా చూస్తారు? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఆఫీస్ ఓపెన్ చేయడం అనేది ఈరోజు కొత్త ఏం కాదు. ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఎంత గొప్ప నాయకులైనా, జాతీయ నాయకులైనా, ప్రాంతీయ నాయకులైనా తన చనిపోయినప్పుడు తన పుట్టి పెరిగిన ప్రాంతం ఊరు తీసుకుపోయి శవాన్ని ఖననం చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్టీ పెట్టిండు. మరి ఆంధ్రాకి ఎందుకు పోయిండు? తన జన్మస్థలం ఆంధ్ర అని చెప్పి అక్కడ పోయి డిప్యూటీ సీఎం అయ్యిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా వచ్చి ఏం చేయాలనుకుంటే ఇక్కడ కొన్ని రాజకీయాలను డిస్టర్బ్ చేసి దాంట్లో భాగంగా బీజేపీకి లాభం జరిగే ప్రయత్నం, ఇక్కడ రేవంత్ రెడ్డికి లాభం జరిగే ప్రయత్నంలో ఈయనకు కొంత సినిమా ఫీల్డ్ గ్రామం ఉంది కాబట్టి అక్కడ ఉన్న కొంత యూత్ను వాడుకోవాలనే ప్రయత్నం చేస్తుండే పవన్ కళ్యాణ్. అంటే దాని వెనుక సంపూర్ణంగా పూర్తిగా బీజేపీ, చంద్రబాబు నాయుడు, టీడీపీ వీళ్ళిద్దరు చేతిలో తోలుబొమ్మలాగా పవన్ కళ్యాణ్ ఆడుతుండు. దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టమే ఉండబోదు. ఇక్కడ ప్రజలు తెలంగాణలో టీడీపీ ఎంత నష్టం చేసింది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలంగాణ బిడ్డలు, యువకులు, మాలాంటి యువకులు వేలాది మంది ఎన్కౌంటర్ల పేరుతోని చంపబడ్డారు. వందలాది మంది మహిళలు చంపబడ్డారు. ఈ రాష్ట్రంలో మొత్తం ఒక అగ్నిగుండంలో మార్చి నరమేధాన్ని సృష్టించున్న ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ కావాలని కోరుకుంటారని చెప్పి అనుకోవడం అంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎవరు కూడా ఇక్కడ కోరుకోరు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు కేవలం పవన్ కళ్యాణ్ బీజేపీకి మేలు చేయడానికి తెలంగాణకు వస్తున్నారని మీరు అంటున్నారు. కానీ తెలంగాణలో బీజేపీ మాత్రం సింగిల్గానే పోటీ చేస్తాం, ఏ పార్టీతో పొత్తు లేకుండానే ముందుకెళ్తాం అంటుంది వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఆంధ్రలో చూసినాం కదా, ఆంధ్రలో చూసినాం సింగిల్గా ఎందుకు వేయలే చెప్తారు, చెప్పడం వరకు చెప్తారు. కానీ రేపు పవన్ కళ్యాణ్ ముందు, ఎందుకంటే వాళ్ళ పప్పులు ఉడతలు బీజేపీని తెలంగాణలో చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి బీజేపీ మత రాజకీయాలను తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు. మనతో పాటు గెలు శ్రీనివాస్ గారు ఉన్నారు. అనేది జనసేన పార్టీ ఆఫీస్ తెలంగాణలో ఓపెన్ కాబోతుంది, మళ్ళీ రీఓపెన్ అనుకోవచ్చా? ఎట్లా ఉండబోతుంది దాని ఫ్యూచర్? ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ కాదు, ఇంకా చాలా చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆఫీసులు ఓపెన్ చేసుకున్నవి. ఇది కూడా గంతే ఉంటుంది తప్ప దాని ప్రభావం ఏముండదు. పవన్ కళ్యాణ్ మొన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్వయంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ని ఎవరు దేకుతలేరు, మనం నాకు ఆడనే పట్టించుకుంటారు, ఇక్కడే ఉంటారని మాట్లాడారు. ఇక్కడ ఏం లేని దానికి ఎన్ని అంశాలు పెడితే ఏముంటుంది, అంతే కదా. అంటే పార్టీ పెట్టడానికి వ్యతిరేకిస్తుందా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మీలాంటి నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు? అసలు మేము పట్టించుకుంటాం. పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల ఏమిటో ఇక్కడ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఆయన ప్రభావం ఏముండదు తెలంగాణలో. తెలంగాణలో ఇక్కడ హీరోలు అంటే ప్రజాసేవ చేసే నాయకులే, కార్యకర్తలే హీరోలు. ఇక్కడ సినిమా నాయకులకు వాళ్ళకి పెద్ద క్రేజ్ అని ఉంది. సినిమాలు అంటే చూస్తారు పోతారు తప్ప పెద్ద ఆయన ఒక సినీ స్టార్ లెక్కనే వస్తారు. పవన్ కళ్యాణ్ తప్ప ఒక లీడర్ లెక్క తెలంగాణ ప్రజలు ట్రీట్ చేయరు. ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలకు జనసేన వస్తుంది, జనసేనతో పాటు టీడీపీ ఆర్ బీజేపీ అని రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో ఎట్లా ఉండబోతుంది అంటే జనసేన ముందుండి మిగతా పార్టీలు ఎన్నుకున్నాయంటారు టీడీపీ కానీ బీజేపీ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్నుకుని ఒక ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ ఎంట్రీ లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ మెల్లమెల్ల డౌన్ అయిపోతుంది. ఏదో ఎంపీ ఎలక్షన్లో ప్రజలు వేరే ఆలోచిస్తున్నారు తప్ప అసెంబ్లీ ఎన్నికల వరకు వచ్చే వరకు దాన్ని పట్టించుకోరు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల కూడా జనసేన పార్టీని అసలే పట్టించుకోరు. కాబట్టి మాకేం పెద్ద అదేం దాని ఏం పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణలో ఎప్పటికైనా లీడర్ అంటే కేసీఆరే, పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకైనా తెలంగాణ ప్రజలు చూస్తారు. ఇంకో దానికి ప్రత్యామ్నాయం ఏముండదు. పదే పదే తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ ఒక వాక్య చేస్తాం, తెలంగాణ విభజన వ్యతిరేకించలేం కానీ విభజించిన తీరును నేను దాన్ని ఇప్పటికి వ్యతిరేకిస్తున్నా అని చెప్పేసి కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు. నేను మన ఢిల్లీలో కూడా అదే మాట మాట్లాడాను. ఈ విషయం గురించి ఏం చెప్తారు ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా? విభజించిన తీరు ఏముంటది? విభజన తలుపులు మూసుడు ఎక్కడిది? పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది కదా, పార్లమెంట్ సభ్యులు మెజారిటీ సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేసినాక ఇంకేముంటుంది అందులో? అది కాదు కదా. ఇవాళ బిల్లు పాస్ అయిన తర్వాత అక్రమంగా ఇవాళ భద్రాచలంలో తెలంగాణకు సంబంధించిన 7 మండలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలుపుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత భారతీయ కేంద్రంలో భాగస్వామ్యమైన చంద్రబాబు నాయుడు గారు భాగస్వామ్యంతో అక్రమంగా
మా ప్రాంతాన్ని గుంజుకున్నారు. అసలు ఆ తీరు తప్పు కదా. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మా 7 మండలాలను గుంజుకోవడం తప్పు కదా. దానివల్ల ఇవాళ భద్రాచలం మునిగే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. రాములవారం మునిగే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుందా? పవన్ కళ్యాణ్ స్వాగతిస్తాడా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ మండలాన్ని వెనుకకి ఇవ్వాలి. అది మేము చేసే డిమాండ్. ఫైనల్ గా ఏం చెప్తారు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో జనసేన పార్టీకి ఏం చెప్తారు? అసలు పవన్ కళ్యాణ్ ఎవరు పట్టించుకోరండి. ఎందుకు కేఏ పాల్ ఎంతనో పవన్ కళ్యాణ్ అంత మాకు ఇక్కడ. కేఏ పాల్ కూడా తేలిపోయింది. కేఏ పాల్ కూడా ఏమన్నాడు, ఎన్నో ఉద్యోగాలు తీసుకొస్తా అన్నాడు. అసలు అభివృద్ధి మీద ఎజెండా పెట్టిన కేఏ పాల్నే పట్టించుకుంటలేరు. అసలు ఆంధ్రప్రదేశ్ నిన్ను పట్టించుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎందుకు పట్టించుకుంటారు? కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రభావం జిహెచ్ఎంసీ ఎన్నికలు కాదు, ఏ ఎన్నికలు కూడా ఏం ప్రభావం ఉండదు. అసలు ఇంతకుముందు అంటే సినిమా అంటే స్వచ్ఛందంగా అయితే చూసే పరిస్థితి ఉండే. క్రౌడ్ పుల్లర్ కదా క్రౌడ్ పుల్ లేరు ఇప్పుడు. ఒకప్పుడు క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు కాదు.